వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువగలం పాదయాత్రకు 3 ఏళ్లు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు. పేనినానికి బందర్ కూటమి నేతలు వార్నింగ్. జనవరి 30న చెలో విజయవాడ నిరుద్యోగ రణబేరిని జయప్రదం చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కుట్రపూరితంగా నీచ రాజకీయాలకు కూటమి నాయకులు వాడుకున్నారని జె భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఇక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్ని ప్రచారం చేశారని స్పష్టం చేశారు. ఇక లడ్డూ ప్రసాదం విషయంలో ఎవరు తప్పు చేశారో నిగ్గు తేల్చాలని అవసరం ఉందన్నారు. ఇక జై భారత్ భీమరావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ గాంధీనగర్లో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు రాజకీయ లబ్ధి కోసం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కూడా వాడుకున్నారన్నారు. ఇక లడ్డు ప్రసాదం కల్తీ అయిందని అసత్య ప్రచారాలు చేశారన్నారు. ఇక భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసత్యాలను ప్రచారం చేశారన్నారు. ఇక లడ్డు ప్రసాదం విషయంలో నిజాలను నిగ్గు తెల్చాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. మీరు ఢిల్లీ హైకోర్టులకను కలకత్తా హైకోర్టులకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకోవాల్సిన కర్మ మీకేంటి? మన ఇల్లు బంగారం, మన బంగారం మంచిదైతే కంసాలి దగ్గరికి ఎందుకు వెళుద్దని, నువ్వే మంచిగా ఉండి నువ్వే మంచిగా ఆలోచిస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతాము? నువ్వు మాట్లాడే మాట అబద్ధం, చేసే చేష్ట అబద్ధం, చెప్పే డైలాగ్ అబద్ధం, నటించే నటన అబద్ధం, ఊగే ఊగుడు అబద్ధం, ఎగరేసే జుట్టు అబద్ధం, వేసుకున్న డ్రెస్ అబద్ధం, లోపల ఉన్న భావం అబద్ధం, అన్ని అబద్ధాలు. అబద్ధాలతోటి పుట్టిన కోట ఏమన్నా ఉందంటే జనసేన. అబద్ధాలతోటి పుట్టిన మనిషి ఎవరు ఉన్నారంటే అది మీరే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 మంది చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారు? ఏ రోజున ఉందా టీటీడీ చరిత్రలో చనిపోవటం భక్తులు? సింహాచలంలో గోడకూలి జనాలు చచ్చిపోయినారు. కాశీబొగ్గలో నెట్టుకొని చచ్చిపోయినారు. నిన్నట్టుగా నిన్న ఏ రోజు చూసిన గుళ్ళల్లో ఒక అపచారం జరుగుతుంది, ఏ రోజు చూసిన గుళ్ళల్లో ఒక దుర్మార్గం జరుగుతుంది. కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసి పడేశారు. ఏ రోజు ఉందా చరిత్రలో? మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒకే ఒక కారణం, ఈరోజు మీ పార్టీ పతనాల అంచున ఉంచుంది, మీ ప్రభుత్వం పతనం అంచున ఉంచుంది. ఈరోజు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలలు కాకుండానే. ఎవ్రీ వీక్ 2,000 రూపాయలు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. ఈయనంట దావోస్ మ్యాన్ అంట. మళ్ళీ ఈయనొక బిరుదు, ఈయనొక దావోస్ మ్యాను, ఈయనొక ఎవరు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి. ఇలా ఉంటే వీళ్ళ అబద్ధాలు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, పోనీ 23 లక్షల కోట్లు తప్పుగా అన్నారు, ఓకే. పోనీ 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది సార్? 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయా? మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే వారానికి 2,000 రూపాయలు వెళ్ళి దేహి అనే ఆర్బీఐ దగ్గర ఎందుకు? ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ది శాంపిల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ ఆన్ అడల్టరేషన్ ఇంక్లూడింగ్ లాడ్. వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గుజరాత్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. నేను అడుగుతున్నా, 2024 మీ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకులో యానిమల్ కలిసింది అని చెబితే 2022లో కూడా కలిసి ఉంటుంది అనేది మీ అజంప్షనే కదా. యాక్చువల్గా మీరు రిపోర్ట్ పంపించింది ఏ శాంపిల్ పంపించారు? మీరు మీ ప్రభుత్వంలో రిసీవ్ అయినటువంటి ఆయిల్ ట్యాంక్లో, గీ ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి గుజరాత్ పంపించారు. అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ 2024 జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే 2022లో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు. పోనీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23, 24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరు తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో
దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రెజంప్షన్, మీ ఎజంప్షన్, మీ ఎలిగేషన్ తోటి ఈ రోజు ఎంతో మంది మన మహానుభావులు నడయాడిన కృష్ణా జిల్లా ప్రతిష్టను వైసీపీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారని మచిలీపట్నంకు చెందిన కూటమి నాయకులు ధ్వజమెత్తారు. ఇక ప్రజల చేతుల్లో తన్నులు తినడానికి ముందే నోటి దురుసు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక సోమవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోటమర్రి బాబాప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సంస్కారవంతంగా మాట్లాడాలన్న విషయాన్ని పేర్ని నాని గుర్తుంచుకోవాలన్నారు. ఇక కొల్లు రవీంద్రపై, చంద్రబాబుపై, నారా లోకేష్పై బురద చల్లి తానేదో గొప్పోడినని అనిపించుకోవాలని పేర్ని నాని అపోహాలు పండుతున్నారన్నారు. ఇక బందర్ పోర్టును పూర్తి చేస్తున్నాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, జగన్ రెడ్డి ముందు గొప్పోడిగా కనిపించడం కోసం బూతులు తిరిగితే తోలు వదిలేస్తామని, ఇలానే వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని పేదల బియ్యం నొక్కేసి నీతులు చెబుతుండడం సిగ్గుచేటు అని అన్నారు. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పుతో పేర్ని నాని మానసిక స్థితి ఆగమ్య గోచరంగా తయారైందన్నట్లన్నారు. ఇక రాజకీయ నపుంసకుడిని అంటూ మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలన్నారు. ఇక రాజకీయాల్లో హుందాతనం అవసరమని ఆ విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథిపై బూతులు తిడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఇక పనిపాట లేక నీకు భజన చేసే వారిని పిలుచుకొని కథలు చెబుతున్నావు, నీ అరచకాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై నీకు సరైన గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. ఇక జనసేన పార్టీ జిల్లా నాయకులు మదివాడ రాము మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఆ విషయం తెలియకుండా అడ్డగోలుగా వాగినందుకే ప్రజలు నిన్ను భూస్థాపితం చేశారన్నారు. అయినప్పటికీ పేర్ని నాని నోటి దురద తగ్గకుండా అదే స్థాయిలో వాగుతున్నారన్నారు. ఇక గతంలో కాంగ్రెస్ నుండి వైసీపీకి ఏ విధంగా వచ్చావో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇక నీకు నీతి, న్యాయం, విశ్వాసం అనే పదాలకు అర్థం తెలుసా? అవకాశవాద రాజకీయాలు చేయడం తప్ప నీకు ఏమాత్రమైన నీతి ఉందా? బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, వ్యాపారవేత్తలపై విమర్శలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కృష్ణా జిల్లాలో పుట్టాం. ఇదే కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా జిల్లా పేరును నాశనం చేసే విధంగా ఇవాళ కొంతమంది వ్యక్తులు ఈ కృష్ణా జిల్లా పేరును సర్వనాశనం చేసే విధంగా వాళ్ళ వైసీపీలో బందరు కానీ, గన్నవరం కానీ, గుడివాడ కానీ, మొన్నటి వరకు పోటీ చేసి పారిపోయినటువంటి జోగి రమేష్ కానీ వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న మొన్న పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయ నపంసకుడు అని. నువ్వు రాజకీయ నపంసకుడు అయ్యే గత ఎన్నికల్లో పోటీ చేయటం ఆగిపోయావా? మాట్లాడటానికి విలువలు ఉండాలి. ఒక కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నువ్వు వైసీపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నావు. గతంలో కూడా అర్జునుడు గారు కానీ, కొనగల నారాయణరావు గారు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు, ప్రతిపక్షంలో చేశారు, అధికార పక్షంలోనూ చేశారు. జిల్లా అధ్యక్షుడు అంటే కొన్ని విలువలతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఇవాళ ఏంటంటే మైక్ ఇచ్చుకుంటే ఏదో మాట్లాడుతున్నాము, ఎంగంగా మాట్లాడగలుగుతున్నాను, రాజకీయాల్లో నేను ఏది మాట్లాడినా చలామణి అవుద్దంటే ప్రజలు తిత్తు తీసేస్తారు. 50,000 ఓట్లు మెజార్టీతో వాళ్ళ కొల్లు రవీంద్రాన్ని గెలిపించారు. మాట్లాడితే నన్ను జైలు వేయండి, దాని టైం వచ్చుద్ది. ఏం కంగారు పడొద్దు పేరు నాని, చూస్తూ ఉంటాం. చట్టం దాని పని దాన్ని తీసుకెళ్తా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలని అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. కంగారు పడమాక. నీకు లేక పనికి మాలిన కేసులు పెట్టి కొల్లు రవీంద్రాన్ని 53 రోజులు జైల్లో పెట్టినట్టుగా కొల్లు రవీంద్ర గారి గురించి చాలా నీచంగా మాట్లాడారు. చాలా తప్పది. రాజకీయాలు ఉందాక ప్రవర్తించమని చెబుతున్నాం. మీరు ఆ ఎటకారంగా మాట్లాడతాం, ఈ భాష వల్లే మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు. ఆ ఎటకారం మానుకొని మీరు ప్రతిపక్షంగా సబ్జెక్ట్ మీద మాట్లాడిన అందరూ హర్షిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, లోకేష్ తిట్టడం ఇది కాదు చేయాల్సిన పని. మొన్న చాటరాయి మండలంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిష్కరణకి వెళ్ళి మరి కొలుసు పార్థసారథి గారిని కూడా దూషణ జరిగింది. అక్కడ నాకు రాజశేఖర్ గారు అంటే చాలా ప్రేమ అని చెప్పారు ఈయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు బందరు వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆ రోజున మేమందరం కూడా పేరు నాని గారితో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. మరి ఆ రోజునేమో కోని సెంటర్లో మీటింగ్ పెట్టి అందరం వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోదామని చెప్పి మాతో చెప్పించి మేమందరం కూడా ఆ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోదాం సిద్ధమైన తర్వాత మరి మా తర్వాత కిరణ్ కుమార్ గారు కవర్ చేసి చీఫ్ విప్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొనసాగారు. మరలా
జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి బంధంలో పేరు నాని గారు పార్టీలో చేరడం వేరే వ్యక్తిని చూడడానికి సమాచారం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీ చేరారు. మరి రాజశేఖర్ మీద అంత ప్రేమాభిమానం ఉన్నవాళ్ళు ఆ రోజున ఎందుకు రాజీనామా చేసి ఇచ్చిన మాట కట్టుబడకుండా ఆయన మళ్ళీ వెనక్కి తిరిగారని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. మరి అంత ప్రేమ రాజకీయ ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొన్న నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తూ పేరు నాని గారు కొన్ని దుర్భాషలు మాట్లాడటం జరిగింది. నైతికంగా విలువలు వదిలేసి మాలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకం ఉండాల్సినటువంటి 2 సార్లు 3 సార్లు గెలిచి 2 సార్లు ఒకసారి మంత్రి పదవి చేసి ఒకసారి విప్పు పదవి చేసిన మనిషి నిన్న ఇంటర్వ్యూలో రాజకీయ నపుస్కుడు అని ఇంకేంటనే ఇంకోటి సిగ్గు శరం లేకుండా కొల్లు రవీంద్ర గారిని పట్టుకుని ఈ విధంగా మాట్లాడటం. నపుస్కుడు ఎవడనేది ఈ రాష్ట్రం ప్రజలందరికీ తెలిసిపోయిందని. అది ఏదైనా పదం ఉందంటే నీకే వర్తిస్తుంది. అనేక రకాలైన కారణాలు చెప్పారు చాలామంది. వాటిలో వెళ్ళాలని అంత దిగజారి పేరుని ఇప్పుడు గుర్తుపెట్టుకో. రాజకీయ నపుస్కుడు అంటే 60,000 దాదాపుగా 50,000 సామాజిక వర్గం ఉన్నటువంటి బందర్ నియోజకవర్గంలో 15,000 పట్టుమని 15,000 కూడా లేనట్టు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు 50,000 పైగా 60,000 దాదాపుగా ఉన్నటువంటి నువ్వు కాపు సామాజికులు పుట్టి 52,000తో ఓడిపోయావంటే ఎవరు నపుస్కుడు? రాజకీయ నపుస్కుడు ఎవరు? చిగ్గు లేదా అని అడుగుతున్నావు. నీకు చిగ్గు లజ్జ ఉంటే రవీంద్ర గారు నా మాట అనగలవా? నువ్వు చప్పగా ఇడిచేసావు కాబట్టి 2 రూపాయల బియ్యాన్ని కూడా వదిలిపెట్టకుండా అఫీషియల్గా డబ్బులు కట్టి దొరికిపోయిన దొంగ నువ్వు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సోదరులంతా చెప్పారు. పేర్ని నాని గారు ఓడిపోయిన తర్వాత మానసిక స్థితి సరిగా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎంతో హుందాగా ప్రవర్తించాల్సినటువంటి జిల్లా అధ్యక్షుడు వారు ఆ విధంగా మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఒకసారి 2.5 సంవత్సరాలు మంత్రి చేశావు, అంత క్రితం నువ్వు మీ నాన్నగారు చైర్మన్ చేశారు. ఇవన్నీ కూడా మర్చిపోయి గతం కూడా మొత్తం వదిలేసి రోడ్డు మీద నీ ఇష్టారాజ్యంగా నీ నోటికి ఏదొస్తే అది. ఇక్కడ జిల్లా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు నిష్ఠారాజ్యంగా మాడతావు. సిగ్గుందా, లజ్జ ఉందా? లేకపోతే నపుంసకుడు, రాజకీయ నపుంసకుడు. రాజకీయ నపుంసకుడు ఎవరంటారు? ఓడిపోయిన వాడిని అంటారు. అంతేగాని నువ్వు ఓడిపోయి ఒకసారి ఆయన చేతిలో, తర్వాత మీ తనయుడు మొన్న ఓడిపోయి నువ్వు రాజకీయ నపుంసకుడు అవతలని ఎట్లా అనగలుగుతున్నావు అని నాకు అర్థం కావట్లా. ఆయన నీ చేతిలో ఓడిపోయింది 4,000తో కొల్లు రవీంద్ర గారు. నువ్వు ఫస్ట్ టైం ఓడిపోయింది 15,000, మొన్న ఓడిపోయింది 50,000. బాబు, ఈ విధంగా నువ్వు ఓడిపోతూ ఆయన రాజకీయ నపుంసకుడు అంటాం ఎంతవరకు సబబు? ప్రజలు నిన్ను ఎట్టా గౌరవిస్తారో అనేది ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందా కోరుతా ఉన్నా. ఒకసారి హుందాగా వ్యవహరిస్తే ప్రజలు మళ్ళీ నీ వైపు తిరిగి చూసే అవకాశం ఉంటుంది. కానీ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లు అవుతుందని, ఈ పాదయాత్రతో లోకేష్ రాక్షస పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇక పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక విజయవాడ నగరాభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారని ఆయన వివరించారు. ఇక తూర్పు నియోజకవర్గ 4వ డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇక 13 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో నారా లోకేష్ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించారన్నారు. ఇక నగరాభివృద్ధి మున్సిపల్ కౌన్సిల్ అడ్డుగా నిలబోతుందని వారు ధ్వజమెత్తారు. ఈ నెల 31 తేదీలోపు డ్రింకింగ్ వాటర్, స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజ్ అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్ తమ చేతికి అందనుందన్నారు. ఇక కేంద్ర బడ్జెట్ సమావేశంలో విజయవాడకి సంబంధించిన నేషనల్ హైవేస్, రైల్వే సమస్యలు కొలికి వస్తున్నాయన్నారు. డిపిఆర్ సిద్ధం కాగానే ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి ఈరోజు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో 13 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అంటే ఇంకా సంవత్సరం 7 నెలల కాలంలో తూర్పు నియోజకవర్గంలో అనేకమైన రోడ్లకు శంకుస్థాపనలు, చాలా రోడ్లు కూడా పూర్తవడం,
ఇంకా కూడా మొట్టమొదటి నుంచి విజయవాడ నగరాన్ని మంచి నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పన చేయడానికి మన ఎంపీ కేశినేని చిన్ని గారు అనేక రకాలుగా డిపిఆర్ తయారు చేయడంలో కానీ అన్ని రకాలుగా ఎంతో శ్రద్ధ తీసుకున్న కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధీనంలో ఉండటం వల్ల ప్రతిదానికి అడ్డు చెప్పి ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఒక కాలనీకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ఆయన 60 లక్షల రూపాయలు నిధులు ఇస్తే వాటిని కూడా అమలుపరచకుండా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందు పీట, అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్ళగా తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఆయన ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చి కౌన్సిల్ తీర్మానాన్ని కూడా పక్కకు పెట్టి ఆ కార్యక్రమాలు అయ్యేటట్టు చూడటం జరుగుతుంది. అంటే ఈ రోజున అనేకమైన అడ్డంకులతో ఈ కార్పొరేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసిన ఈ పాదయాత్ర ద్వారా ఆయన రాష్ట్రం మొత్తం నలుమూలలా తిరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ఇవాళ రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో ఆయన నిరంతరం చేస్తున్న కృషికి మేము విజయవాడ వాసుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక విషయం, రాక్షస పాలన రాష్ట్రంలో పోయిందే కానీ కార్పొరేషన్లో పోలేదు. ఎందుకంటే ఈ రాక్షస పాలన వల్ల మేము ఎప్పుడో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టుకుని ఒకటే మాట చెప్పారు, విజయవాడ రేపు రాబోయే అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడ మళ్ళీ కొత్త సుందర నగరంగా తయారవ్వాలి, మీకు ఎక్కడికక్కడ నీళ్లు ఆగుతున్నాయి, మొత్తం వీటిని పరిష్కరిద్దామని వారు చెప్పిన వెంబట మేము కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి కార్పొరేషన్లో డిపిఆర్లు రెడీ చేయమని మేము సంవత్సర కాలం నుంచి కోరుతుంటే డిపిఆర్లు ప్రవేశపెట్టి ఏదైతే మంచినీళ్ళు, రోడ్లు, అంతేకాకుండా డ్రైనేజ్ సమస్యలు ఉన్న డిపిఆర్ రెడీ చేయడానికి కూడా వాళ్ళ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది. అయినా కూడా మేము ఆ రోజు రిజెక్ట్ చేసిన సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్ళి దాన్ని జీవో చేపించి డిపిఆర్ రెడీ చేస్తున్నాం. ఈ నెలాఖరు కల్లా విజయవాడ నగరం గ్రేటర్ విజయవాడగా రూపొందించాలని చెప్పి విజయవాడ నగర చుట్టుపక్కల ప్రజల యొక్క చిరకాల కోరిక. ఆ కోరిక మేరకు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి ముందుకెళ్తా ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ గ్రేటర్ విజయవాడ అవ్వాలని చెప్పి మరి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు పట్టుదలగా కూడా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో గ్రేటర్ విజయవాడకు కావాల్సినటువంటి డిపిఆర్లు రెడీ చేయాలని చెప్పి డ్రైన్స్ కానివ్వండి, లింక్ రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి చెప్పి మరి నగరపాలక సంస్థకి డిపిఆర్ రిపోర్ట్ చేయమని వచ్చినప్పటికి కూడా ఇప్పటివరకు కూడా డిపిఆర్ తయారు చేయడంలో కూడా ముందుకు వెళ్ళట్లేదు. విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అడుగడుగున అడ్డంకులు, అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈ అడ్డంకులు, ఆటంకాల నుండి కూడా అధిగమించి మరి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయటం వలన ఈ రోజున విజయవాడ నగరంలో అనేకమైనటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వరదల సమయంలో మరి కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇకనైనా సరే నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ పాలకపక్ష వాళ్ళు బుద్ధి మార్చుకొని ఆ డిపిఆర్లతో అడ్డుపడకుండా త్వరగా ఆ డిపిఆర్లు రెడీ చేయాలని చెప్పి కూడా తెలియదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సాక్షిగా గవర్నర్తో పచ్చి అబద్దాలు మాట్లాడించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగమంతా తప్పులు తడకని ఆక్షేపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో భారీ హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇక ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా చెప్పారు. రెండేళ్లు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ జాడలేకపోగా నిరుద్యోగ వృత్తి ఊసేలేదని తేల్చి చెప్పారు. ఒకవైపు నిరుద్యోగులను దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం మరోవైపు రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు మొండి చేయి చూపించడంపై మండిపడ్డారు. 15,000 రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి
13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర టెంకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితిలో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా రైతుల్ని, మూడోది రైతులు చూసుకుంటే కనుక ఒక్కదానికైనా గిట్టుబాటు ధర ఉందా? టమోటాలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు, మామిడికాయలు చూస్తే రోడ్డు మీద పడేస్తున్నారు. ఒక్క గిట్టుబాటు ధర కూడా లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక రైతుల గురించి మాట్లాడితే వాటికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకున్నారు తప్ప ఎక్కడ కానీ రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నెలకి 20,000 ఆర్థిక సహాయం అని చెప్పన్న సంవత్సరానికి ఎక్కడైనా ఆర్థిక సహాయం మీరు 20,000 రూపాయలు చేశారా? 20,000 రూపాయలు చేశారా అని చెప్పి నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అని చెప్పారు మీరు. ఇప్పుడు నిజంగా మహిళలందరినీ అడగండి ఒకసారి. మీకు ఇప్పటికీ 20 నెలలు అయిపోతున్నాయి, 6 సిలిండర్ రావాలి. ఎన్ని సిలిండర్ వచ్చినాయి మీ అందరికి మీ ఇంట్లోకి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కింటికి కూడా సంవత్సరానికి అరాకొర సిలిండర్ తప్ప, ఒక సిలిండర్ తప్ప 3 సిలిండర్ వచ్చిన ఇల్లు ఏ ఇంట్లో కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక. అదేవిధంగా మహిళా శక్తి మహిళలకి ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు, మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట. మీ కుటుంబాలను వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది. దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నామని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా కానీ ఈ 1,500 రూపాయలు నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి కుటుంబ నాయకులు ఎవరైనా కానీ. చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ జనవరి 30న చెలో విజయవాడ నిరుద్యోగ రణభేరిని జయప్రదం చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వర్య పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేసిన 2,75,000 కోట్ల అప్పు చేసిన కూటమి పెద్దలకు 24,70,00,000 వాలంటీర్లకు ఇవ్వలేరా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక విజయవాడ దాసరి భవన్లో ఈశ్వరయ్య మీడియాతో సమావేశం మాట్లాడారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ జనవరి 30న చలో విజయవాడ ఆకలి పోరాటం నిరుద్యోగ రణభేరి కార్యక్రమం జయప్రదం చేయాలని కూడా కోరారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకారం వాలంటీర్లను కొనసాగిస్తూ 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఊరు వాడ పల్లె పల్లెనా తిరుగుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట్ల ముంచింది. నన్ను మీరు నమ్మితే పడవ ఎక్కించి తెరచాప కట్టి మిమ్మల్ని ఒడ్డున చేరుస్తాను, మీ బతుకులకు గ్యారెంటీ చేస్తాను, మీ 5,000 రూపాయల జీతాన్ని 10,000 రూపాయలుగా మార్చి మిమ్మల్ని అందరినీ మీ సేవలను వినియోగించుకుంటా అని చెప్పి చిలకల పలుకులు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల కాలంగా కనీసం వాలంటీర్లు ఏం తింటా ఉన్నారు, ఎలా బతుకుతూ ఉన్నారు, నా నోటితో 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను చాలా గొప్ప వాగ్దానాన్ని చేశానని చెప్పి ఆయన కనీసం స్పృహలో కూడా లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు ఊగిపోతూ చాలా గట్టిగా చెప్పాడు,
నేను మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని చెప్పి ప్రకటించాడు. ఆయన ఊగింది లేదు, ఈయన తూగింది లేదు. తర్వాత ఎవరికో పుట్టిన బిడ్డ ఎత్తెత్తి ఏడుస్తానని చెప్పినటువంటి డోలా బాల వీరాంజనేయులు గారు మరి ఎవరికో పుట్టిన బిడ్డ ఎత్తెత్తి ఏడుస్తా అంటే ఆ శాఖకు మీరు మంత్రిగా ఎలా కొనసాగుతున్నారని చెప్పి ఈరోజు అడక్క తప్పడం లేదు. వారితో పాటు నిమ్మల రామానాయుడు గారు అందరి భుజాలపైన చేతులేసి మీకు 5,000 రూపాయలు ఇస్తే ఏం సరిపోతుంది, పెట్రోల్ పెరిగా, డీజిల్ పెరిగా, ఉప్పు ధర పెరిగా, పప్పు ధర పెరిగా, మిరపకాయ ధర పెరిగా అని ఉన్నటువంటి నిత్యావసర ధరలన్నీ ఏకరువు పెట్టి ఎగేసుకొని ఆయన కూడా చెప్పాడు. 2 సంవత్సరాల కాలం అవుతా ఉంది, ఇంతవరకు నలుగురు ఉంటే నలుగురు 4 మాటలు మాట్లాడమే తప్ప 2,60,000 మంది వాలంటీర్ల భవిష్యత్తుకు సంబంధించి ఏ గ్యారెంటీ లేకపోగా ఈ 19 మాసాల కాలంలో 90,000 రూపాయల జీతాలు వారికి పెండింగ్లో ఉన్నాయి. వారికి జీవోలు లేవని చెప్తున్నారు. మరి జీవోలు లేకపోతే వారు గత 5 సంవత్సరాల కాలంగా ఏ పద్దు కింద వారు జీతాలు తీసుకున్నారో ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తెలియదా? ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డ్యాష్ మల్లన్న అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించడం ఇది చాలా దారుణమైన విషయంగా మేము ఈరోజు పరిగణిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దాదాపు రాజకీయ ఒత్తిళ్లతో స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తే రాజీనామా చేశారు. ఇంకా దాదాపు 1,83,000 మంది మేము స్టిల్ ఉద్యోగాల్లో ఉన్నామని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు ఉద్యోగ భరోసా ఏంటి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే దశల వారీగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో తేనేటి విందును వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, పరిపాలన, న్యాయ రంగాల ప్రముఖులతో కలకలలాడింది. ఈ విందుకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నేవా హాజరయ్యారు. మసీదుల ద్వారా సామాజిక సేవ అందించాలనే సంకల్పంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని కంపానియన్ సంస్థ వ్యవస్థాపకులు షబ్బీర్ షేక్ తెలిపారు. ఇక తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఈ శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని మసీదులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక మసీదులు అంటే కేవలం ప్రార్థనాలయాలు మాత్రమే కాదని ఆపన్నహస్తం అందించే కరుణాలయాలని చాటి చెప్పడమే తమ ఉద్దేశమని చెప్పారు. ఇక రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున మసీదుల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక లబీపేటలోని మసీదియే లబాబియన్లో మసీద్ కమిటీ కంపానియన్షిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షబ్బీర్ షేక్, కంపానియన్షిప్ ఫౌండర్ అండి. కంపానియన్షిప్ సంస్థలో నేషన్ ఫస్ట్ అనేది మా మొదటి సిద్ధాంతం. నేషన్ ఫస్ట్, దేశానికి సేవ చేయడంలో రక్తదానం అనేది కూడా మా సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైనది. రక్తదానం చేయడంలో ఇప్పటివరకు కంపానియన్స్ 4,000+ బ్లడ్ యూనిట్స్ అందించారు. ఈ బ్లడ్ యూనిట్స్ వచ్చేసరికి అత్యవసరమైన వారికి సర్జరీస్ టైంలో, ఆ తర్వాత ముఖ్యంగా తలసేమియా పిల్లల కోసం కంపానియన్స్ ఇప్పటివరకు బ్లడ్ అందిస్తున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ అనేది జనవరి 26, ఆగస్టు 15 ఈ 2 రోజులు కూడా దేశానికి సంబంధించిన పండుగలు, కుల మతాలకు అతీతంగా అందరూ చేసుకునే పండుగలు. ఈ 2 రోజులను పురస్కరించుకొని కంపానియన్స్, వారి కుటుంబ సభ్యులు, వారి నియర్ అండ్ డియర్ మరియు స్నేహితులు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మసీదుల్లో ప్రార్థనలతో పాటు ప్రాణాలను కాపాడడానికి కూడా అనే ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవాడలో 4 మసీదుల్లో, మంగళగిరి ఒక మసీదు, గుంటూరు, వైజాగ్ మొత్తం 7 సెంటర్లో రిపబ్లిక్ డే రోజున మన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అనే నినాదంతో
బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు. ఈ రక్తదానము ముఖ్యంగా తలసేమియా పిల్లల కోసం. ఈ తలసేమియా పిల్లలకి మనం తెలుసుకోవాల్సిందంటే, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తలసేమియా పిల్లలకి వైద్యం లేదండి. చిన్న చిన్న పిల్లలు, ఈ పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి రక్తాన్ని అందించాలి, లేకపోతే వారు చనిపోయే ప్రమాదం ఉంది. వారికి ఇప్పటి వరకు ఇండియాలో వైద్యం లేదు కాబట్టి వారికి రక్తం దొరకక వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని మేము ఒక 2 సంవత్సరాల క్రితం మేము చూసాము, విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. 2 years బ్యాక్ చూసినప్పుడు మేమంతా. సిరాజుద్దీన్ షేక్ అండి, నేను కూడా కంపానిషిప్ ఫౌండర్స్లో ఫౌండర్ని. ప్రతి సంవత్సరం 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం, అలాగే 26 జనవరి గణతంత్ర దినోత్సవం, ఈ 2 రోజుల్లో కూడా కంపానియన్షిప్ సంస్థ నుంచి రక్తదాన శిబిరాలని నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం విజయవాడ, మంగళగిరి, గుంటూరు అండ్ విశాఖపట్నంలో 4 చోట్ల నుంచి కూడా ఈ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటిదాకా సుమారు 4,000కు పైగా యూనిట్లను మనం సేకరించడం జరిగింది. అవన్నీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం తలసేమియా పిల్లల కోసం. మనం తలసేమియా ఫ్రీ అమరావతి అనే ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాం. సో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి ఆ రక్తాన్ని మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మొత్తం 7 సెంటర్స్లో ఒక 6 మసీదుల్లో జరుగుతుంది ప్రోగ్రాము. దాదాపు 1000 యూనిట్ల వరకు సేకరిస్తామని చెప్పి ఒక అంచనా ఉంది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి ఒక మతము, నిన్ను వలె నీ తోటివాడిని ప్రేమించమని చెప్పి ఒక మతము, ఒక మానవుడిని కాపాడితే సర్వమానవాళిని కాపాడినట్టే అని చెప్పి ఇస్లాం మతము. ఇలాగా ప్రతి తోటి మానవుడికి సహాయం చేయాలి, తోటి మానవుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసమే ఈ మతాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయని చెప్పే విషయాన్ని అన్ని గ్రంథాల ద్వారా చెప్పడం జరిగింది. దానిని ఆచరణగా చూపిస్తూ ఈ రోజున మేము మసీదుల ద్వారా, మసీదులు ప్రార్థనల కోసమే కాదు ప్రాణాలు కాపాడడం కోసం కూడా అనే మా నినాదాన్ని ప్రాక్టికల్గా చూపిస్తూ మసీదులో విజయవాడలో ఒక 3 మసీదుల్లో ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. అలాగా గుంటూరు, మంగళగిరి వీటన్నిటిలో కూడా మసీదుల ద్వారా ఒక మంచి మెసేజ్ని పంపిస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా వ్యాపించి మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రై డేను అమలు పరుస్తున్నారు. కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా డ్రై డేను నిర్వహించాలని ఇప్పటికే మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇచ్చి వైన్స్ బాలను ఆదివారం రాత్రి సీజ్ చేశారు. అయితే మచిలీపట్నం నగరంలో ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ డ్రై డే పాటించకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. రేవంత్ సెంటర్లోని ఒక ప్రముఖ బార్లో యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతుండడం మందుబాబులు ఆ షాపుకు క్యూ కట్టారు. రోజు అమ్మే క్వార్టర్ బాటిల్ ఎంఆర్పీపై ₹100 పెంచుతూ అమ్ముతూ రహస్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇక కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గణతంత్ర దినోత్సవం నాడు వైన్స్ బార్ షాపులు ఖచ్చితంగా డ్రై డేను పాటించాలని, ప్రభుత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువగలం పాదయాత్రకు 3 ఏళ్లు, రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు. పేర్ని నానికి బందర్ కూటమి నేతలు వార్నింగ్. జనవరి 30న చెలో విచ్చేవాడి నిరుద్యోగ రణబేరిని జయప్రదం చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు. వి అప్డేట్స్. నమస్తే.